హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే ఈరోజు మూడో రోజు వినాయకుడికి అయితే పెరుగన్నం ప్రిపేర్ ఎలా చేయడం మేము ఈ వీడియోలో చూపిస్తాము. మేమైతే మొత్తానికి ఇప్పుడు 5 days నిమజ్జనం చేస్తాం. 5 daysకి ఇప్పుడు ఈరోజు అయితే 3 days. ఇంక ఇక్కడైతే ఫస్ట్ మనం ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, మిరియాలు, దానిమ్మ పళ్ళు అన్నీ నీట్గా తోలు తీసుకొని ఇలా కొట్టినామంటే మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతుంది దానిమ్మ. మా వాడైతే వాటర్ అన్నీ తీసేసాడు రైస్లో నుండి. ఇంక తర్వాత ఉడుకుతున్న వాటర్లోకి రైస్ అయితే వేసేస్తారు. అప్పుడు మనము ఇంకా ఎసురు ఉడికిపోయింటుంది కాబట్టి ఇంక రైస్ వేస్తేనే రైస్ తొందరగా అయితే ఉడికేస్తుంది. మొత్తం నీట్గా తీసి రైస్ అంతా మొత్తం వాటర్లోకి వేసేయాల. ఇంకా ఒక పక్క మా వాళ్ళైతే యుద్ధం పట్టారు, దానిమ్మ పండ్లన్నీ మొత్తం తీసేశారు. అంతలోపునే రైస్ అయితే రెడీ అయిపోయినది. రైస్ని అయితే కిందికి పెట్టి అలా వాటర్ అయితే వంచేసాము. ఇంకా దానిమ్మ పండ్లు కానీ తీయడం అయిపోయి వచ్చేసింది. ఇంకా తర్వాత రైస్లోకి కొద్దిగా నున్న కావాలి కాబట్టి మనకి పెరుగు రైస్లోకి కొద్దిగా వాటర్ వేసి నీట్గా గెంటితో కలిపేశాడు. దానిమ్మలు రెడీ అయిపోయినాయి. ఇంకా తర్వాత మా అన్న వచ్చింటే అన్నతో కొద్దిసేపు ఆడుకున్నారు పిల్లలందరూ కలిసి. ఇంకా తర్వాత మా వాళ్ళు ఇంకా తిరువాత పెట్టేకి రెడీ అయ్యారు. పెరుగు పాలూరు తీసుకొని వచ్చిన తర్వాత అయితే పెట్టాడు మా వంట మాస్టరు. బాలుగా పెట్టి దాంట్లోకి నూనె వేసి తర్వాత పెరుగు డబ్బా రైస్లోకి వేసి మొత్తం కలిపెట్టాడు. కలిపిన వెంటనే ఇలా అయింది. ఇంకా తర్వాత అయితే మా వాళ్ళు ఉప్పు అయితే వేశాడు తగినంత. ఇంకా తర్వాత కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీ పెట్టుకున్నారు. బాలిగలో మిరపకాయలు వేసి ఎంచుతున్నారు ఇప్పుడు. ఇంకా మిరపకాయలు అయిపోతేనే జీలకర్ర అయిపోయిన వెంటనే ఒట్టి మిరపకాయలు వేస్తారు. ఇంకా మా ఒట్టి మిరపకాయలు అయిపోతేనే గెంటితో అలా కొద్దిసేపు గ్రేవీ చేసుకోవాలా. మా వాడైతే గిన్నె తలకాయ మీద పెట్టుకుని ఆడుకుంటున్నాడు. ఇంకా కరివేపాకు అంతా వేసిన గుజ్జుని మనం పెరుగు రైస్లోకి వేస్తాము. వేసి చుట్టూ బాగా గెరిటితో కలదిప్పడం వల్ల బాగా అంతా కలుస్తుంది. మనమైతే దానిమ్మ పండ్లు వేసేద్దాం ఫైనల్గా అని చెప్పి ఇంకా దానిమ్మ పండ్లు అన్నీ మొత్తం పెరుగు రైస్లోకి వేస్తున్నాను. ఇంకా వేసింది అయిపోయిన వెంటనే ఇలా అయితే ప్రిపరేషన్లోకి వచ్చేసింది. మరి ఇంక పళ్ళు పైనే ఉన్నాయని చెప్పి మా వాడు గరిటె తీసుకొని మొత్తం అంతా నీట్గా కలదిప్పుతూ ఉన్నాడు. ఇంకంతా అయిపోయిన వెంటనే లాస్ట్లో పాలు అయితే వేడి చేసుకొని పోసేసాడు. కొద్దిగా అయితే ప్రసాదం తీసుకొని స్వామికి పెట్టేశాడు. ఇంకా తర్వాత మొత్తం పైన అయితే కొత్తిమీర ఇలా వేసుకున్నాము కలరింగ్ కోసము. ఇంకంతా తీసుకొని వెళ్ళి టెంపుల్ దగ్గర అయితే వినాయకుడి దగ్గరగా అయితే పెట్టాము. ఇంకా అక్కడికైతే భక్తులు అయితే వచ్చేస్తున్నారు. భక్తులకి ఇంకా మనం అయితే గరిటె తీసుకొని ప్రసాదము అరిటాకు మనం మార్నింగ్ కట్ చేసినాం కదా, అలా ఒకరు కొట్టించాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.